టు అమెరికా. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నా. నా ఫ్రెండ్ గ్రీష్మ మీకు చాలా వీడియోలో ప్రత్యక్షం అయ్యే ఉంటుంది. సో మీకు ఇప్పటికీ తెలిసిపోయి ఉంటుంది ఈమె ఎవరు. నేను మా హస్బెండ్ మేమందరం కలిపి ఫ్రెండ్స్తో సరదాగా మా ఊర్లో జాతర పెట్టారండి. జాతర చూడడానికి వెళ్ళా అనమాట. సో అదైతే సూపర్గా ఉంది. మన ఇండియాలో జాతర ఎలా ఉంటుంది, మంచిగా అన్ని షాపులు ఉంటాయి, కూరగాయలు పళ్ళు అన్నీ అమ్ముతారు కదా, సేమ్ అదే వ్యవహారం అనమాట. వీళ్ళు కూరగాయలు అవి అమ్మకుండా బట్టలు, బ్రేస్లెట్స్, ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ వాళ్ళకి సరిపడి వాళ్ళు అమ్ముతున్నారనమాట. సరే అని చెప్పి వెళ్ళాం మేము. అక్కడ ఏంటంటే బియర్ ఉందన్నమాట. నాన్ ఆల్కహాలిక్ బియర్ అండి, మీకు ముందుగా చెప్తాను. సో సరే అని చెప్పి నేను మా ఫ్రెండ్ ట్రై చేద్దామని చెప్పి ఒక బాటిల్ తీసుకున్నాము. టేస్ట్ ఇవైతే సేమ్ సోడా నీళ్ళండి, దానిలో లైట్గా షోర్ వేశారు, తెలుస్తుంది గట్టిగా. స్మెల్ ఏమో విక్స్ స్మెల్ ఉంటుంది కదా ఇండియాలో, అదే స్మెల్ అనమాట. అంటే మేము కూడా నడిచి నడిచి దాహం వేస్తుంది అనమాట. టెంట్లో మాకేం తెలిసిందంటే ఫామ్ ఫిల్ చేస్తే ఫ్రీగా బుడ్డ బుడ్డ సన్ స్క్రీన్స్ ఇస్తారని తెలిసింది. సరే ఎయిర్పోర్ట్లో మనకు పనికొస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయి ఫామ్ ఫిల్ చేసేసాం. ఇంకా అంతే అండి, మేము తెచ్చేసుకున్నాము. నేనైతే లిటరల్ దీన్ని నన్ను ఎగ్ స్ట్రిప్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళా. బుడ్డ సన్ స్క్రీన్ క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా ఫుడ్ ఏవేవో పిచ్చి పిచ్చి ఉన్నాయండి. ఇవన్నీ మనకు కుదరవన్నమాట. మనకి ఏదైనా సెట్ అవుతుందంటే లైవ్ మ్యూజిక్ రైడ్సే. ఎందుకంటే హాట్ డాగ్స్ అవన్నీ మన టేస్ట్కి మన ఫ్లేవర్స్కి సెట్ అవ్వవు అసలు. అంటే నేను ఎప్పుడు ట్రై చేసా కానీ నచ్చదు నాకు ఫుడ్, ఎంత ట్రై చేసినా సరే. సరే అని చెప్పి ఇంక అందరి మీద లుక్ వేసుకొని సరదాగా క్రౌడ్లో ఎంజాయ్ చేసుకుంటూ ఒక రైడ్ దగ్గరకు వచ్చాము. అదైతే ఓ రేంజ్లో మస్తు ఉందన్నమాట, సీరియస్లీ. సరే అని చెప్పి మళ్ళీ ఫిల్ చేయించుకున్నాం. ఫిల్ చేయించడానికి $2 బియర్, రూట్ బియర్. ఆ రైడ్ ఎక్కుదామని చెప్పేసి టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారనమాట అనిల్ నా ఫ్రెండ్ సాగర్. సరే అని చెప్పి ఈలోగా మేము అమ్మాయిలం కదండి, కరువు ప్రాంతం, ఏవి కనిపిస్తే బట్టలు అవన్నీ కొనుక్కోకపోయినా చూస్తే నేత్రానందం అనమాట. మేకప్లు అవన్నీ తెగ తిరిగేసామన్నమాట. లైవ్ మ్యూజిక్ నడుస్తుండే. ఇంక ఎక్స్ట్రా గ్లాస్ తెచ్చి నేను మా ఫ్రెండ్ ఆ బియర్ రీఫిల్ చేయడానికి $2 తీసుకున్నారు. అన్లిమిటెడ్ రీఫిల్స్ అంట. తాగుతానే ఉన్నామన్నమాట. అంటే ఒక పక్కన దాహం వేస్తుంది. నీళ్ళు తాగే కన్నా ఆల్కహాల్ ఫ్రీ రూట్ బియర్ తక్కువ $2 అంటే చీపే కదండి. ఇది మన రైడ్. ఫస్ట్ ఇది ఎగ్దాం అనుకున్నాము, కొలంబస్ అనమాట. ఇది అంటే నాకు చాలా భయం. మేము ఇప్పుడు కొలంబస్ ఎక్కినాం అనమాట. కొలంబస్. సో వెయిటింగ్, లైన్ ఉంది, పెద్ద లైన్. సో ఆ లైన్ అయిపోయాక అప్పుడు ఎక్కుతాము. ఎక్కి ఎక్సైటెడ్. యా, మేము ఇది ఎగ్దాం అనుకున్నాము కానీ కొంచెం ముందుకెళ్తే దీనికన్నా సూపర్ రైడ్స్ ఉందన్నమాట. సరే అని చెప్పి అమెరికాలో ఫస్ట్ టైం ఫ్రీ వాటర్, స్కిన్ కేర్. యా, ఇంకా అది ఎగ్దామని చెప్పేసి ఈ కొలంబస్ అయితే లైట్ తీసుకున్నాం. ఎందుకంటే చాలా పెద్ద లైన్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి. సో మేము లేట్గా స్టార్ట్ అయ్యాము. ఏదైనా లేట్గా అడుగు పెడతాగా నేను. ఒక రైడ్ ఎక్కి ఒక్క దానిలోనే లైన్లో నించొని రైడ్ ఎక్కే అంత టైం ఉందన్నమాట. సరే అని చెప్పేసి ఇంక కొలంబస్ స్కిప్ చేసేసి ఇది ఎక్కుదాం అనుకున్నాము. దీనికైతే చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకా లైన్లో నించుంటే ఏది ఎక్కలేమని చెప్పేసి గోల్డ్ మేము ఇప్పుడు ఒక రైడ్ ఎక్కడానికి వెళ్తున్నాము. రోలర్ కోస్టర్, లిటరల్ అండ్ స్కేర్డ్. ఎక్సైటెడ్ ఎక్సైటెడ్. ఓ గాడ్, ఎక్సైటెడ్. మొత్తం ప్యాక్ అయిపోయింది. లిటరల్ నేనైతే కళ్ళు కూడా ఓపెన్ చేయలేదు, అంత భయం వేసింది నాకు. నిజంగా చాలా భయం వేసింది. ఎప్పుడు ఎక్కలా రోలర్ కోస్టర్, బట్ అనవసరంగా ఎక్కానేమో అనిపించింది ఒక 5 seconds తర్వాత. 5 minutes అయితే 1 hourలో అనిపించింది నాకు. అంత భయం, స్కేరీ ఉంది ఏమో. ఐ డోంట్ థింక్ రోలర్ కోస్టర్స్ ఆర్ మేడ్ ఫర్ మీ.
అదండి సంగతి. మీకంత సింపుల్‌గా కనిపించా గానీ, నేనైతే ఏడ్చేసి, ఏడుపు మొహం పెట్టేసి చాలానే సీన్ అయింది. ఇది సండే అనమాట. చర్చ్‌కెళ్ళొచ్చి, మంచిగా పడుకొని, ఇంక గ్రోసరీస్ అన్నీ తెచ్చి, సండే అంటే ఇంకా వీక్‌కి ప్రిపరేషన్ అనమాట మా ఉద్దేశంలో. అన్నీ సర్దుకునేసరికి నైట్ 12:30 అవుతుందన్నమాట సండే. రేపు మార్నింగే నాకు షిఫ్ట్ ఉంది. సో అది సంగతి. 2 డేస్ నుంచి నేను ఇదే డ్రెస్ చేసుకున్నా. ఇప్పుడు బాత్ చేయాలి. సో ఇప్పుడే చికెన్ మ్యారినేట్ చేసా, బట్టలన్నీ సర్దా, వింటర్ క్లోత్స్ అన్నీ సూట్ కేస్లో పెట్టేసి పైన పెట్టేసా అనమాట. ఎందుకంటే వింటర్ క్లోత్స్, సమ్మర్ క్లోత్స్ మాకు డిఫరెంట్ కదా. సో సమ్మర్ క్లోత్స్ని ఫిట్ చేయాలంటే వింటర్ క్లోత్స్ తీయాలి. మా చిన్నిల్లు ఇంకా. సో అది సంగతి. సో చికెన్ మ్యారినేట్ చేసా, ఇంక అంతే బాత్ చేసి పడుకుని పోతా. మార్నింగే పార్ట్ టైం ఉంది. సో పార్ట్ టైంకి వెళ్ళాలి. అది సంగతి. నాకు సండే అంటే వీక్ డే అండి బాబు. అన్ని పనులు చేస్తాను ఈవినింగ్. బట్టలు సర్దడం, ఇల్లు సర్దడం, ఫ్రిడ్జ్ మొత్తం రీఫిల్ చేయడం, చికెన్ మ్యారినేట్ చేసుకోవడం, చికెన్ బ్రెస్ట్. అది సంగతి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి కొత్త కాంటెంట్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు. బాయ్ మరి.